మన క్యూ న్యూస్ స్టూడియోకి పంజాల జహింద్ గౌడ్ పులితో కొట్టాటాడు ఓడు తెలంగాణలో బీసీ వాళ్ళ చరిత్ర తీస్తారు చూస్తున్నారు. అరే కోనే భయ్ క్యా కితే సాల్ సే క్యా కర్రా. బీసీ సీఎంలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడు కూడా కాలే ఇప్పటిదాకా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఒక స్టేట్ లీడర్ పోయి అడిగితే లోపలి ఇంట్లో తీసుకుపోయి హరీష్ రావు నాకు గడ్డం పట్టిండు. బీసీల గురించి జైలు నింపేద్దాం, 1,00,000 మంది జైల్లో కూర్చుందా పోయి కార్యకర్తలను. బీసీకి ఓటు ఎట్లా రాదో నేను చూస్తా. బీసీ రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం బీసీలా బాబు, మా ధర్మపురుషంకు 350 మంది ఎంపీలు పోటీ చేస్తే ఎత్కి 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 వేసి రేవంత్ రెడ్డి ఎట్లా పోయిండు? పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే మంచి 100 కాలంలో పోయిండు. గది గది ఇది కూడా కాంగ్రెస్కు 3వసారి ఇచ్చిరు, కానీ ఇప్పుడు బీసీలు వాడుకోకపోతే బీజేపీకి ఇస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రస్తుతం వేళ మన క్యూ న్యూస్ స్టూడియోకి పంజాల జహింద్ గౌడ్, నవ సంఘర్షణ సమితి ఆల్ ఇండియా చైర్మన్ పంజాల జహింద్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. చీఫ్ గెస్ట్గా ఆయన ఇక్కడికి విచ్చేసారు. మరి బీసీ రిజర్వేషన్ మీద, బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఇవాళ మనం చర్చించుకుందాం. నమస్తే అండి. నమస్తే నమస్తే. జహింద్ గౌడ్ గారు, బీసీ రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? బీసీ రిజర్వేషన్ అనేది మొన్న తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ జరిగినంత విధంగా 42% స్థానిక సంస్థలలో ఇవ్వాలి అనేది మాత్రము అందరు నాయకులు, బీసీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చేసిండ్రు. ఇలా గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది, కోర్టు నుంచి స్టే కూడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ ఫైనల్ అయినాకనే ఎలక్షన్ జరుగుతుంది. అది అయిపోయింది ఇక. ఓకే, అంటే బీసీలో జరుగుతున్న అన్యాయంపై మీరు ఏం చెప్తారు? బీసీల గురించి ఏం చెప్తున్నా సరే, స్థానిక సంస్థలలో అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రభుత్వం ఇస్తుంది, అవుతుంది. అస్సలు అసెంబ్లీ పార్లమెంట్ సంగతి అడుగుర్రి. అసెంబ్లీ పార్లమెంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు కదా అడుగు చెప్తా. అదే బీసీలకు జరుగుతున్న రాజకీయాలు కావచ్చు, పదవుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు. ఇది సింహాసనమే. సింహాసనంలో యుద్ధం చేసి గెలిచినోడు రాజవుతాడు, సింహాసనంలో కూర్చుంటాడు. కానీ బిచ్చం వేస్తే అడుక్కున్నోడు రాజవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా? అట్లా అవుతాడా ఎక్కడైనా? అసలు బీసీ బిడ్డ రాజ్యం వెళ్తాడా? ఎట్లా వెళ్తాడు? సొంతంగా మనమే టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు 60% బీసీ వాళ్ళే ఉన్నారు కదా ఇండియా వైజ్ గా, జనాభా లెక్కలు చూసుకుంటే. నానా మునుగోడు అసెంబ్లీలో ఏమైందో అంటే 50,000 గౌండ్లలో ఓట్లు ఉన్నాయని 4 గౌండ్లలో పొడి చేసిర్రు. ఒక్కొక్కరికి 600 ఓట్లు వచ్చినాయి. నేను అడిగిన ఒక గౌండ్లో ఆయన, నువ్వు అక్కడ సర్దార్ బాబాను విగ్రహాలు పెట్టినావా, బీసీల కోసం పని చేసినావా, ఏం చేసినావా అని చెప్పి గౌండ్లలో నీకు 60,000 మంది ఓట్లు వేస్తారు. అరే నువ్వు పనిచేయబా, 5 ఏళ్ల కింద పోయి పనిచేయి, పాపన్న విగ్రహాలు పెట్టు, కొండ లక్ష్మణ్ విగ్రహాలు పెట్టు, దొడ్డి కొమరే విగ్రహాలు పెట్టు, పూలే విగ్రహాలు పెట్టు, అంబేద్కర్ విగ్రహాలు పెట్టు. నేను సర్దార్ పాపన్న ప్లాట్ఫారం తయారు చేసిన 20 ఏళ్ల కింద. ఇలా గౌడ్ అంటే షేర్ఖాన్ చేసిన గౌండ్లను పాపన్న చరిత్రను గవర్నమెంట్తో కొట్లాడి జన్మదిన వేడుకలు చెప్పించిన. ఏరే పాపన్నది ట్యాంక్ బండ్ మీద పెడతారు, ఒప్పుకురు. నందనంలో ప్రాజెక్టు ఉండే, నీరా ప్రాజెక్టు, అది కూడా ఎవరు ఒప్పుకున్నారు? ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాజీ సీఎం ఒప్పుకుంటే శ్రీనివాస్ గౌడ్ పోరాటం వల్ల అయింది. మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన ఫోర్స్ పెట్టే వరకు 3 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించిండు. ఇప్పుడు ఈ సీఎం కూడా ఒప్పుకుంటారు అంటే ఫైటర్ను చూస్తే భయపడతాడండి. కాళ్ళు పట్టుకోవాలంతో చూస్తాం, మా హనుమంతరావు లేక ఫైట్ చేయాలి. కాళ్ళు పట్టుకుంటే సార్, ఇది కాళ్ళు పట్టుకుంటే రాజ్యం వదిలి పెడతారు అగ్రవర్ణాలు. వాళ్ళకి సరిపోవు. 55 ఎమ్మెల్యే టికెట్లు ఉంటే వాళ్ళకే సరిపోవు. నీకేంటి సార్ బీసీలకు? ఫైట్ 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 ఇవ్వకపోతే పార్టీ నడపాలి, ఫైట్ చేయాలి, జనం దగ్గర పోవాలి. పాప దగ్గర పెడతావా? ఒక కాన్సెప్ట్ తెచ్చిన తెలంగాణలో, విగ్రహాల కాన్సెప్ట్ తెచ్చిన, నేనే తెచ్చిన ఫస్ట్. అది అంబేద్కర్ వాళ్ళు తీసుకొచ్చిర్రు. వాళ్ళ వంటనే భారతదేశంలో ఎస్సీలను గుర్తుపట్టిరు. ఇలా మందకృష్ణ కూడా గుర్తింపు వచ్చింది. బీసీలలో నేను తెచ్చిన పాప అన్నది 2003లో సినిమా తీసి, సినిమా అయిపోయినాక కూడా ఇవాళ విగ్రహాలు పెట్టిస్తూనే ఉన్నా గౌన్లో అంటే కూడా ఇప్పుడు గల్లు ఎగిరేసుకొని
మన రాజవంశం అట్లా మన కొండ లక్ష్మణ్ కమిటీ కూడా చేయాలి, మున్నూరు కాపోలు చేయాలి, యాదవులు చేయాలి. నువ్వు నీ కులంలో నీకు దమ్ము లేదు కానీ నువ్వు ఎట్లా బీసీ అంటావా నాకు అర్థం కాదు. నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నాకు అర్థం కాదు. బీసీ అనేటోడు వాని కులంలో 20 లక్షల ఓట్ల మంది ఉంటే నీకు ఒక 5 లక్షల మంది ఓట్లు పడాయి. నేను బీసీ లీడర్ అంటే ఇప్పుడు ఎవరిని కులంలో నంబర్ 1 అయితే పక్క కులపోడు రిసీవ్ చేసుకుంటాడు. అట్లాంటి లీడర్షిప్ చేస్తారు ఇక్కడ. అధిక శాతం బీసీ వాళ్ళే ఉన్నారు కదా. ఉన్నారు. మరి యాదవ్ కులంలో ఒక పేరు చెప్పు బీసీ, వాళ్ళ కులంలో మెజార్టీ ఓట్లు తీసుకొచ్చేటోడు. మరి సర్దార్ పాపన్న గవర్నర్ దాంట్లో నేను చెప్తున్నా. మన పద్మశాలి కులంలో చూపి మున్నూరు కాపోళ్ళు అంటే చాలా మందే ఉన్నారు, ఏమంటావు? కానీ వీళ్ళందట్లో కూడా ఏం చేయాలంటే బీసీలను అందరిని కలుపుకొని ఎవరి కులంలో వాడు ఫస్ట్ కావాలి, తర్వాత అందరిలో కలుపుకోవాలి. అది లేదు ఇంకా ఆ స్టేజ్ ఇప్పుడు వచ్చింది. మనం అందరం కలిసిపోతే రాజ్యం వస్తుంది డెఫినెట్. ఇప్పుడు చూస్తున్నారు పబ్లిక్ ఎవడరా బీసీలల్లా కేసీఆర్ కొట్లాడినందుకు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం, సోనియా గాంధీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని చేసినాం, సోనియా గాంధీ ముఖం చూసి చేసిరు. ఇది బీసీ వాళ్ళు మా బీసీ వాళ్ళు 40 ఏళ్ళు బీసీ బీసీ అంటారు చూస్తున్నారు. ఏడున్నాడు రా బీసీ లీడర్ అందం కలుపుకుంటాడు, పార్టీని మాట్లాడు వాడు, పైసలు అడుక్కుంటాడు వాడు, నీతి పరుడు వాడు. ఇప్పుడు భూతద్దంలో చూస్తున్నారు తెలంగాణలో ఎవడైనా మునగాడు పార్టీలు మారకుండా ప్రజల దగ్గర ఉండి పోరాటం చేస్తోని వాళ్ళు బలపరుస్తాడు. ఆయనను మూడ పెట్టాలి బీసీలందరూ కాబోయే ముఖ్యమంత్రి అని. అట్లా అనకుండా ఇంటికో నిరాదీక్ష చేస్తే కులానికో నిరాదీక్ష చేస్తే వాళ్ళు భయపడతారా చెప్పండి? అవకాశం ఉన్నది వాళ్ళకు బీసీలకు. ఒక్కడే ఎత్తున భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఎన్టీ రామారావు వచ్చిండు, ఒక చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఒక రాజశేఖర్ వచ్చిండు, నీలం సంజయ్ రెడ్డి వచ్చిండు. బీసీలల్లా ఇట్లా తొక్కుతారు అలాంటి వాళ్ళు. ఒక పివి నరసింహరావు ఒక బుద్ధి లేదు. బీసీలను అలాంటి నాయకులను కాదని ఇట్లా ఇట్లా లేస్తుంటే బీసీలు నీకు బ్రహ్మరథం పడతారు. వాళ్ళు పుట్టిన ప్లేస్ ఇది. బీసీ సీఎంలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ కూడా కాలే ఇప్పటిదాకా. మరి అట్లాంటి లీడర్షిప్ చేయాలి కదా. ఎన్టీ రామారావు లెక్క, రాజశేఖర్ లెక్క చేయనా వద్దా? పివి నరసింహరావు లెక్క. ఎవరి కులంలో వానికే లేదు, ముందుగా చెప్పినా కదా బెట, ఎవరి కులంలో వానికే లేదు. మరి బీసీని ఎట్లా సీఎం చేస్తారు? పబ్లిక్ అంతా ఎవరిది కాదు, పబ్లిక్ ఓట్లు వేయాలి. బీసీలలో ఫలానోడు ఎస్ అంటే బీసీ సీఎం అవుతుంది. కానీ ఎవడో ఎతికి అయ్యా నిన్ను సీఎం చేస్తాము రాబోయే ఎన్నికలల్లో, నీ ఎంబడ మేము ఉంటాం, అందరం కలిసి పంచుకుందాం అన్మన్. అప్పుడు 50 మంది సీఎం క్యాండిడేట్లు వస్తారు. ఇక్కడ డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారు సరే బేట. డిప్యూటీ ఇచ్చినంత మాత్రాన కాదు, ఒకటి ఇస్తే అయ్యేది కాదు. ఇది ఎన్నికల కథన రంగంలో మనం గెలిస్తే అది 50 ఏళ్ళు ఉంటుంది. ఇస్తే ఢిల్లీకేంచి రాస్తారు ఇట్లా. హనుమంతరావును 91లో ముఖ్యమంత్రి కావాలని రాజీవ్ గాంధీ సీల్ కవర్ పంపిండు. వీడికి వచ్చినాక గాంధీ భవన్లు ఏం చేశారు తెలుసా? రెడ్డి వాళ్ళు అందరూ కలిసి హనుమంతరావు వాళ్ళు మాటినాడు రా భయ్. అప్పటిదప్పుడు సీల్ కవర్ ఉన్న ముఖ్యమంత్రి ఓపెన్ చేయకుండా 24 గంటలల్లా పిలిస్తే రెడ్డి వాళ్ళు అందరూ 33 మంది ఎన్జనాథ్ రెడ్డికి చేయలేపితే హనుమంతరావుకు 3 లేపారు. అంటే వాళ్ళు ఎన్ని ఎత్తులు ఉన్నారు? వాళ్ళు రాజీవ్ గాంధీ లెటర్నే పక్కకు పెట్టిందంటే వాళ్ళు వదులుకోరాళ్ళు. ఇంకా 50 కాదు, ఇంకా 30 ఇచ్చినా సరిపో వాళ్ళకు. ఆకలి కొన్న వాళ్ళు పులులు అయ్యారు, మనమేమో గొర్రెలమైనాం. అందుకే మనం అందరం ఒక్కటైదాం. ఆ పులి ఏం చేస్తారు తెలుసా? 100 గొర్రెలు పోతుంది, 100 గౌడి బర్రెలు ఒక్కొక్కటి 2000 కిలోలు ఉంటుంది. ఒక్కటే పులి పోయి హాడ్టది ఇట్లా హాడ్ని ఉరుకుతాయి, ఒకదాన్ని బట్టి పీక తింటుంది. అది మీరు చూస్తుర్రు. మన పరిస్థితి అట్టుంది. 100 మంది టైగర్రమే అంటే అక్కడ ఇక్కడ పోతారు, ఒకటి వేటాడుతుంది ఆ పులి. అట్ట చేయదు. మనం పులులం కావాలి. యాక్చువల్ అవి గొల్రు, అవే మైనార్టీలో గొల్రు. పుల్లు ఒక్కటైతే కదా ఇక్కడ కావు. ఫోన్ చేయి, కలిస్తే మాట్లాడాయి. నేను ఓపెన్గా చెప్తున్నా. అత్యంత ఎక్కువ శాతం జనాభా ఉంది కూడా బీసీఏ. మా తెలంగాణలో 4 కోట్ల పైచిలకు జనాభా ఉంటే అలా సగం పైన బీసీ వాళ్ళే ఉన్నారు. వాస్తవమే. 5 కేటగిరీలు: బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ. ఈ 5 గ్రూపులతో చూస్తే సుమారు 4 కోట్ల పైచిలకు అంటే దాంట్లో సగం పైన బీసీ వాళ్ళే ఉన్నారు. అయినా మా రాజ్యం అనేది రాజ్యాధికారం అనేది లేదు, ఎక్కడ సామాన్యమైన హోదా లేదు. మీరు ఇట్లనే చేయండి. నాలాంటి లీడర్లు 100 మంది ఉన్నారు ఇక్కడ బీసీలలో. ఇంటర్వ్యూ చేయి 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి.
ఎవరు చేస్తే ఎవరు తిప్పుకుంటే దీనిపై ఎవరు ప్రశ్నించాలా మళ్ళా? అంటే పబ్లిక్ ఆలోచిస్తలేరా? పబ్లిక్ ఏం చేస్తారంటే ఒక ఇష్యూ వచ్చింది. మహాత్మా గాంధీ ఫారెన్లో ఉన్నప్పుడు లీడర్ కావాలని కళ్ళు కానోడు ఏం చేయాలరా భారతదేశంలో అంటే బ్రిటిష్ వాడు రూల్ చేస్తున్నాడు భారతదేశాన్ని. లీడర్ కావాలంటే కాసు పట్టుకోవాలి. ఆ కాసు పట్టుకొని వచ్చిండు 30 ఏళ్ళు జైల్లో తిరిగినా కానీ ఆఖరికి తుపాకులు ఇసిపెట్టి ఎట్లా పోయినాడు అంటే ఈయన సబ్జెక్ట్ ఒక్కటే ఉన్నది భారతదేశంలో. బీసీ ప్రధానమంత్రి, బీసీ పార్టీ బతకాలంటే వాడు రావాలి, మెల్లగా రావాలి. ఆడు 20 ఏళ్ళు ఓపిక చేయాలి. 20 ఏళ్ళు వాడు తిరిగితే కేసీఆర్కి 14 ఏళ్ళు పట్టింది ఒక్క తెలంగాణకి. దేశానిలో మళ్ళీ నేను దేశాన్ని కొడతాంటే మళ్ళీ దానికో 20 ఏళ్ళు తిరగాలి అని పక్కకు పెట్టిరు. భారతదేశంలో ఒక కొత్త ఆర్గనైజేషన్ వచ్చి రిజర్వేషన్ గురించి పోరాడాలని కానీ నేను నవ సంఘర్షణ పెట్టిన 20 ఏళ్ళు కేటాయిస్తున్నా దాన్ని. నాకేం వస్తుందని కాదు, మా బీసీల కోసం తిరుగుతున్నా. ఇది కథ. నాకు ఇప్పుడు 64 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళైనా నేను పోరాడతాను. నాకు ఎమ్మెల్యేలు ఎంపీ గారు సోకేం లేదు. ఇప్పుడు మల్లన్న గారు ముందుకు వచ్చారు. బీసీ తరఫున అందరూ ఐక్యం కావాల్సిన సమయం ఆసనమైంది. బీసీల కోసం కొట్లాడాలి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది, ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోతే మన బీసీలకు న్యాయం ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఆయనని ఉండనిస్తారా, అది పక్క జరిపేస్తారు? ఉండనిస్తారా అంటే నాన్న ఇలా పవర్ కోసము పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, పేరు కోసం హనుమంతరావు లెక్క పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మా లెక్క కొంతమంది ఉంటారు. ఆయనకి పదవి వస్తా ఇవన్నీ అడవద్దు. ఏదైనా పోరాటం చేయి, ఏదైనా మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అందరిని పిలువు. 100 మంది ఉన్నారని చెప్తున్నా, నేను ఒక్కనే తీసుమార్కాన్ని అంటలేను. ఇక్కడ నాలాంటి వాళ్ళు 100 మంది తిరుగుతున్నారు. కానీ ఎవరైతే వీళ్ళందరినీ బీసీలకు పిలుపునిచ్చిండు కదా, అన్ని పార్టీలకు పిలుపునిచ్చిండు కదా మల్లన్న గారు, మళ్ళీ ఎవరు ముందుకు రావట్లేదు అంటే ఇప్పుడు నన్ను పిలిచినావు, నాకు వేరే పని ఉంది, నేను వచ్చినా లేదా? అట్లా ఒక్కొక్కరిని నీకు మస్తు టైం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు మెల్లగా నేను ఛానల్ ఉన్నది, ఎమ్మెల్సీ అయ్యిండు, చేసుకో వద్దంటలేను. కానీ ఇదే పని మీద ఉండాలి. ఈయన వస్తుండు, రారు, నమ్మరు. మెల్లగా 3 ఏళ్ళు అందరిని పిలవాలి, మీటింగ్లు పెట్టాలి, రౌండ్ టేబుల్ పిలవాలి. అట్లా చేయంగా నీకున్న వ్యతిరేకత ఇప్పుడు జలసి ఉంటుంది. మల్లన్న ఏముండరా తీసుకోండి అని చెప్తున్నారు ఆయన. మల్లన్న తీసుకోండి, అందరం కలిసి కొట్లాడతాము, మనకు కావాల్సి మనం తెచ్చుకుందాం అని చెప్పేసి అంటాడు. మల్లన్న ఏం లేదు అనుకోండు. ఇవాళ తెలంగాణలో మల్లన్న అంత ఫైట్ కేసీఆర్ మీద చేసిన మొగుడే లేడు. ఆయన పుణ్యమే కేసీఆర్ గారు ఓడిపోయిండు, కాంగ్రెస్ కు ప్లస్ అయింది. నెగటివ్ ఓట్లు వచ్చి పడ్డాయి ఇక్కడ. ఎట్లా జైలుకు పోయిండా, ఇని చేసిండా? ఇవాళ మంత్రి పదవి ఇస్తే తప్పే ఉంది. మళ్ళా నాకు వద్దంటాడు. ఏ ఎమ్మెల్యే నా కొడుకు ఇంతకన్నా పోరాటం చేసి చెప్పు కాంగ్రెస్ పార్టీలో? చిన్నోడు అంటారేమన్నట్టే. నాలంటూ చెప్పురు, నేను అడుగుతా. నాకు పదవులు వద్దుడా, నాలాంటి ఉంటే తీస్తా ఒక్కొక్క తాట. మంత్రి పదవి ఇస్తే ఏం తక్కువ అయింది ఏమంటావు? మా బట్టి విక్రమార్క తిరిగిండు. ఇప్పుడు మీరు బీసీలో గట్టిగా ముందుకు వెళ్తున్నారు, మీకు మంత్రి పదవి ఇస్తా అంటారు. నాకెందుకు, నేను మాట వరుసకి ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు మీరేమంటారు? పదవి తీసుకొని పోతారా? 2 విషయాలు ఉంటాయి బేట. నా కెపాసిటీ మంత్రి పదవి కాదు, భారతదేశం. అందుకే నేను ఎమ్మెల్యే పదవి 2004 ఇస్తాడని వద్దన్న. రాజశేఖర రెడ్డి పిలిచి ఇంటికి 15 ఏళ్ళ ఫాలోయర్ను, ఇదే కావాలి మనకి. 15 ఏళ్ళ ఫాలోయర్ను, భువనగిరి నుంచి 94 నుంచి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ను. నువ్వు 94 ఎందుకు ఇవ్వలేదు, 99 ఎందుకు ఇవ్వలేదు? సర్దార్ పాప అనే సినిమా తీసిన అందరు మీలాగానే ఉండాలి. అందరు మీలాగా ఉంటే ఖచ్చితంగా ఉండాలి. బీసీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అమ్ముడు పోతే ఎట్లా? ఎందుక నేను 2 విషయాలు చెప్తున్నా. పదవి ఇస్తే సంతోషమే, పదవి ఇవ్వకపోతే సంతోషం. ఒకటే చెప్తాను నీకు. పీజీఆర్ ఉన్నాడు, యాక్చువల్గా ముఖ్యమంత్రి కావాలి. హనుమంతరావు ఉన్నాడు, ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర్ రెడ్డి పదవి ఇవ్వలేదు. మరి పీజీఆర్ ఏం చేయాలి? తెలంగాణ మొత్తం అంత తిరిగిండా, పదవి లేకపోతే అటాడకు తెచ్చిండు. మరి ఏం లాభం? అంత పెద్ద పీజీఆరే పదవి లేకపోతే అటాడకు తెచ్చిండు. మరి ఇక్కడ గుండెకాయ ఉండాలి. ఆడ 100 గుండెలు ఉంటేనే వాడు లీడర్ అవుతాడు. ఇక్కడ ఓసీలు తక్కువలు కారాడ. వాళ్ళు మైనార్టీ కానీ యూనిటీ పెద్దగా ఉంది. మన దగ్గర మెజార్టీ యూనిటీ లేదు. ఒక చూసుకొని వాడదు. వాడారా లీడర్, వీడారా లీడర్ అంటే నువ్వు లీడర్ కావాలనుకుంటే అందరిని నిలుచుకోపోయి, నువ్వు సీఎం కావాలనుకుంటే ఒక రకంగా, ఎమ్మెల్యే కావాలంటే ఒక రకంగా, ఎంబీబీఎస్ కావాలంటే ఒక రకంగా, ఎంఎస్ చేయాలంటే ఒక రకంగా, ఆర్ఎన్పి చేయాలంటే ఒక రకంగా. అది నువ్వు తెలుసుకోక నువ్వు ఆర్ఎన్పి డాక్టర్ అయి ఉండి నేను సీఎం అవుతాడు ఎవడు కానిస్తాడు ఈడ.
నువ్వు సర్పంచ్ గెలినోడు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాడు ఎవడేస్తాడు నీకు ఇక్కడ ఓట్లు అంత పిక్చర్లు అనుకుంటారా పబ్లిక్ పులి 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 నోట్లు తలకాయ పెట్టాలి ఇప్పుడు పులితో కొట్లాటాడు ఓడు తెలంగాణలో బీసీ వాళ్ళ చరిత్ర తీస్తారు చూస్తున్నారు అరే కోనే भाई क्या कितने साल से क्या कर रहा ये लुच्चा है वो कांग्रेस में काम कर रहा टीडीपी में आया वो टीडीपी में एक दूसरा पार्टी में गया अभी तीसरा पार्टी लगा कोई सुनता भाई ऐसा काम नको करो पब्लिक को यूनाइटेड करते रहो फिरते रहो एक ना एक दिन बुलाते पब्लिक तुमको बनाते अंటారు నేను ఎంతగానో మంది విలువాలి ఓటర్స్ విలువాలి నన్ను నేను ఛత్తీస్గఢ్లో నేను ఏం పెడుతున్నా ఛత్తీస్గఢ్ అంటేనే ప్రజల చైతన్యం రావాలంటారు ప్రజలలో ఓట్లు వేసాడు ప్రజలు లీడర్లు ఇస్తారు అవడన్నా ఆయన కాళ్ళు పట్టి ఈయన కూస్తాడు ఈయన కాళ్ళు పట్టు ఓటర్స్ ఏం చేస్తారంటే ఈయన సర్దార్ పాపన్ అంటే పోటీలు పడుతుర్రు విగ్రహాల కాడ బీసీ ప్రజలలా ఇంటారు కదా బీసీ ప్రజలే చైతన్యం కావాలి మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలని చెప్పేసి జయంత్ గౌడ్ అంటున్నారు ఖచ్చితంగా మన బీసీకి సంబంధించి బీసీకి జరుగుతున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ బీసీ నేతల పనితీరుని గమనిస్తూ బీసీ నేతలను గెలిపించాలని చెప్పేసి పంజాల జయంత్ గౌడ్ గారు అంటున్నారు. ఇంకా మనం ఈ కార్యక్రమాన్ని మనం ముందుకి కొనసాగిస్తూనే ఉందాం. చెప్పండి ఇంకా. అయితే నేనేమంటున్నా అంటే అధికారం ఉన్నోనికి నిద్ర పడతలేదు, లేనోనికి నిద్ర పడతలేదు. అమెరికా అధ్యక్షునికి 24 గంటలు, ఈ బాబు కూడా 24 గంటలు. మన అమెరికా అధ్యక్షుడు అంటే ఏమనుకుంటూ ప్రపంచ నేత అది ఎన్ని గంటలు వండుకోవాలి, ఏ పనికి ఎంత టైం పడుతుంది. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 10 మంది భార్యలను చేసుకుంటే ఎన్ని బాధలు వస్తాయో, ఆ 10 మంది భార్యలకు 100 మంది కొడుకులు పుడితే ఎన్ని బాధలు ఉంటాయో, ఒక్క ఎమ్మెల్యేకి అన్ని బాధలు ఉన్నాయి. పైసా పైసా తిరుగు అక్కడ అడుక్కుంటే పైసలు ఉంటే గెలుస్తారు కాదు, పైసలు లేకుండా ధర్మభిక్షం గెలిచిండు. కానీ పని చేయాలి, ఇగో పని చేయాలి. డీజిల్ కూడా ప్రజలు కూడా గుర్తించాలి, బీసీ ప్రజలు కూడా గుర్తించాలి ఎవరు ఏ నేత అనేది గుర్తించి ఓట్లు వేసి గెలిపిస్తే ఒక ఓటుకు చాలు గెలిపేయడానికి. ఒక మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనుకుంటే, ఒక మంచి నేత గెలిపించుకోవాలనుకుంటే ఓటు హక్కు చాలు. 4 కోట్ల జనాభాలో సగం వరకు బీసీలే ఉన్నారు, ఎక్కువ శాతం. క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. పైసలు కాదు ఇక్కడ. సరే వాడు పంజాబ్ వాడు మనోడు కానీ ఒక రాంగ్ అవసరం, కొన్ని అవసరాలకు అవసరం. పైసలు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. పంజాబ్ అనేది మన రాష్ట్రంలో ఉందా? ఖలిస్తాన్ అని ఒక ఉద్యమం చేస్తున్నారు, లోపలికి నడుస్తుంది. ఆ ఖలిస్తాన్ ఉగ్రవాది జైల్లో ఉన్నాడు, ఎంపీగా పోటీ చేస్తే 5% బిల్లులు కూడా గెలిచిండు. ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఉన్న పంజాబియన్స్ ఏం చేసారు అంటే రూపాయి బిల్లులు కూడా గెలిపించారు. గీడగట్ల పోరాటం చేస్తే బీసీల కోసం జైల్లో పోతా కూడా ఒక అటువంటి యువకుడు జైల్లో పోతా కూడా రూపాయలు కూడా గెలుస్తారు. అట్లా చేయకుండా పైన తిరిగితే మనం 2000, మనమేమో 500 ఇస్తాం ఎమ్మెల్యే టికెట్కు. ఇప్పుడు భువనగిరిలో 500 రూపాయలు కూడా ఇచ్చిండు, 2000 రూపాయలు కూడా ఇచ్చిండు, 2500 కూడా ఇచ్చిండ్రు. 2500 ఇచ్చిండు కాక 2000 ఇచ్చిండు గెలుచుకోరు కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాడు 2500 ఇచ్చిండు, కేసీఆర్ 30 కోట్లు ఇచ్చిండు ఒక్కొక్కరికి ఎమ్మెల్యేకు. ఉన్నదంతా దోసుకుంటూ ఇచ్చిండు. వాస్తవాలు మాట్లాడతా నేను. ఇంతకుముందుకు ఒక ఎమ్మెల్యే చెప్తే ఒక సిఐ ట్రాన్స్ఫర్ అయ్యేది, ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యేది. వాళ్ళ కుటుంబ పరిపాలన ఎట్లా జరిగిందో అంటే కవిత చెప్తేనే ట్రాన్స్ఫర్, కవిత చెప్తేనే లెక్క. హరీష్ రావు, కేటీఆర్ ఈ డబ్బులను జమ చేసి ఒక్కొక్కరికి 30 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందంటే భారతదేశంలో విన్నావా ఎక్కడన్నా? నాకు అడ్డం పట్టుకుంటా హరీష్ రావు, మామ ఇన్స్టాల్మెంట్ కట్టాలి, 2 ఇన్స్టాల్మెంట్ కట్టాలి, 2002లో ఏమన్నాడు జయందన్న మామ కారు 2 ఇన్స్టాల్మెంట్ కట్టాలి 33,000 అని నేను టీఆర్ఎస్ పార్టీలో ఒక స్టేట్ లీడర్ పోయి అడిగితే, యూత్ కాంగ్రెస్ ప్రెస్ ఆస్పిరెంట్ నేను 98లో అడిగితే లోపటి ఇంట్లో తీసుకుపోయి హరీష్ రావు నాకు గడ్డం పట్టిండు 33,000. నాకు వద్దనుకున్న సైలెన్స్ ఒక్కున్నా. ఇగో ఇది ఏ పైసా లేకుండా పంజాబ్లో గెలిచిండా రండి రవాయి నాయబడి నేను చెప్తా. జైలు బారో చెన్నారెడ్డి 89 లేచి జైలు బారో. బీసీల గురించి జైలు నింపేద్దాం. 1,00,000 మంది జైల్లో కూర్చుందా పోయి కార్యకర్తలను. బీసీకి ఓటు ఎట్లా రాదో నేను చూస్తా. ఎన్నికలప్పుడు వచ్చి సరిహద్దులు తెలివై టికెట్ తెచ్చుకొని ఏం బీసీలే బాబు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుడిపో ఎట్లా తిరుగుతాడు, పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటాడు. మా బీర్లు ఆయలే దుడిపో పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటాడు. మరి తిరగకుండా ఓటు ఎందుకు వేస్తారా నాకు అర్థం కాదు. ఆడ ఎవ్వడు లేకపోతే ఏం లేని దగ్గర ఎంపల్ చెడు గొప్పదట. ఆడ ఎక్సెక్ట్ తీసుమార్కాళ్ళు రా కాన్స్టిట్యున్సీలా. నువ్వు నా బీసీ అయితే 3 కోట్ల 600 ఓట్లు వచ్చినాయి. ఈ దశ మామూలుకి 600 వచ్చినాయి.
బీసీ బిడ్డకి బీసీ బిడ్డ గౌండ్లో ఆయన ఉమ్, ఇది అర్థం కాకుండా రాజకీయాన్ని చదవాలి ఎప్పుడైనా. రాజకీయమైన పుస్తకాన్ని చదవకుండా నేను ఎమ్మెల్యే అయితే సర్పంచ్ అంటే చాలా మంది రాడ, అది మేము చదివినాం. ఉమ్, నేను దేశం తిరుగుతా ఇలా నవ సంఘర్షణ ఏమిటి దేశం తిరుగుతా. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అయితే చూసినావు, ఏ నక్సలైట్లు డీజీపీకి చెప్పినా నేను పోతున్నా భారతదేశంలో. ఎన్కౌంటర్ కావద్దు, నక్సలైట్ల జైలు కావద్దు, నవ సంఘర్షణల జైలు గారు మీరు అందరు నేను చూసుకుంటా. మీ నక్సలైట్లకు, మీ బీసీలకు, మీ దళితులకు, మీ బహుజనులకు. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్స్ సంబంధించి ఎంత ఒక 20 లక్షల మంది ఉంటారా? ఎక్కుంటారు, 30-40 దాకా ఉంటారు. 40 లక్షలు ఈజుకుంటారు. అది ఒక నియోజకవర్గంలో 40,000 యావరేజ్ ఉంది, యావరేజ్ 40,000 ఉంది. లెక్కేసుకో 119. మీరు కమ్యూనిటీ ఎక్కువగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా బయట, అందుకే అడుగుతున్నాను. నేను చూసినా కదా 40,000 యావరేజ్ వచ్చింది 119 నియోజకవర్గాలకు. అది కథ. మరి ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? 4 గౌడ్స్లో. అదే హైదరాబాద్ ఎవరు? మన పద్మారావు గౌడ్, వివేక్ ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు. పొన్నం ప్రభాకర్. మొత్తం ఓవరాల్గా చెప్తున్నా. ఓవరాల్గా ఇప్పుడు 4 తెలంగాణ 4, ఆంధ్రలో 6. ఇప్పుడు మన బీసీలో గౌడ్స్ సంబంధించి వీళ్ళే 4 ఇక్కడ, ఆంధ్రలో 6. గతంలో ముఖేష్ గౌడ్ కదా, ముఖేష్ గౌడ్ వీళ్ళే. అది వాళ్ళు ఒక్కడే మాట చెప్తున్నా, బీసీ బిడ్డలకు గౌన్లలో చెప్తున్నా, ముఖేష్ గౌడ్ మునగాడు, శ్రీనివాస్ గౌడ్ మునగాడు, పొన్నం ప్రభాకర్ మునగాడు, పద్మారావు మునగాడు, ప్రకాష్ గౌడ్ మునగాడు, ఏ బీసీ వివేక మునగాడు. ఏ బీసీల రిజర్వేషన్ తోటి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలే, ఓసీలతో పోటీ పడుతున్నారు. గట్ల గారి బిడ్డ ఓ బీసీ ఎమ్మెల్యేలరా, ఓ గౌన్లరా, గట్ల వాళ్ళని ఆదర్శంగా తీసుకోరు. ఇయ్యాలా ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎవరు ఈ 4 కడిలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వాళ్ళు కాపాడుకుంటారు. మీరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏ రిజర్వేషన్లో వాళ్ళు రాలే, వాళ్ళు దమ్ముతోటి ఓసీల మీద గెలుస్తూ చూసినావా. గట్ల రాండ్రి టికెట్లు ఇవ్వాలంటే పార్టీ పెడతాం పాటు బీసీల మంతా కలిసి 100 మంది మేధావులు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెడతాం వాడు రాడికి. ప్రతి ఒక్క నాయకుడు ఒక కాన్సెప్ట్ మీద పనిచేయరు, అన్నిట్లో జమ చేద్దాం, ఇట్లా వేద్దాం, కుప్పేద్దాం. ప్రజలల్లో రెస్పాన్స్ తెలుస్తూనే ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ వస్తూనే ఉంటుంది. ప్రజలల్లో ఏవనికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వచ్చిండో వాడు దేశ నాయకుడు. సెకండ్ ప్లేస్లో రాష్ట్రంలో ఎవడు ఫస్ట్ వచ్చిండో రాష్ట్ర నాయకుడు. జిల్లాలో ఎవడు వస్తుండో వాడు మంత్రి. అసెంబ్లీలో ఇట్లా ఇంకోటి ఉద్యోగాల్లో చూస్తే కూడా ఎక్కువ శాతం అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. రాసుకునేటారు పెన్ను కాగితం ఉన్నాక రాసుకుంటే తప్పేముంది బ్రదర్. నీ దగ్గర కాగితం లేదు, పెన్ను లేదు. బిచ్చము ఎమ్మెల్యే టికెట్లు, బుచ్చము ఎంపీ టికెట్లు, బిచ్చమయ్యరా అని అడుగుతాడన్న. సింహాసనం యుద్ధం చేయి, ఎన్నికల కథన రంగంలో గెలువు, అప్పుడు పెన్ను కాగితం వస్తుంది. కానీ వాళ్ళకు పెన్ను ఇచ్చి ఏమో గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు మించటేందా, ఆయుధం మీ దగ్గర పెట్టుకొని ఓటు ఆయుధం వాళ్ళకి ఇస్తావు. బుచ్చమేమో ఆయన ముఖ్యమంత్రి అయినాక అంత ఎరిగిపోతావు. ఎంత అన్యాయమే, ఇది అర్థమైతే లేదా బీసీ నాయకులకు. పెద్ద ఆయుధమే ఉంది, అదొద్దు. 2,000 రూపాయలకు అప్పుడు పోతాడు. కాంగ్రెస్ ఓడిస్తే 2,000 తీసుకుంటారు. టీఆర్ఎస్ నవ్వుతున్నా భువనగిరిలో తిరిగితే ఏమైందిరా అంటే 2,000 కాంగ్రెస్ ఆయన ఇచ్చాడు, 2,000 టీఆర్ఎస్ ఇచ్చిండు. అయినా టీఆర్ఎస్ ఓటేయలే. మరి బుద్ధి లేదారా నీకు? నీ ఓటు అమ్ముకుంటావురా నువ్వు? అట్లా తయారు చేసిర్రు. ఓటర్ కూడా చెప్పాలి మాకు పైసలు వద్దురా నాయకుడు. చైతన్యం అవుతారు కదా, అవుతారు. ఇప్పుడు చైతన్యం అవుతారు, ఎడ్యుకేట్ అవుతారు పబ్లిక్ కూడా. రేపు మనం ఈ ఉద్యమాన్ని తెలంగాణలో నేను ఒకటే చెప్పిన వాళ్ళకు, ఎవడైతే మునగాడు ఉంటాడో, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వేసిరా ఓ 3 ఏళ్ళు ఉంటాడు ఆయన, మహేష్ గౌడ్. ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రి కూడా వినాలి. ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రికి అంటే, ముఖ్యమంత్రి గారు 2 సార్లు నువ్వు గాంధీ భవన్ వచ్చిపోవాలి, ఎమ్మెల్యేలు మంత్రులు వారానికి 2 సార్లు రావాలి. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు మా మహేష్. ఈడ మీరు పదవులు వేసుకొని తిరుగుతుంటే కార్యకర్తలు గాంధీ భవన్ కాగితం ఇస్తే నేను ఏం చెప్పాలి? శుక్రవారం నాడు ఒక మంత్రి, శనివారం నాడు ఒక మంత్రి రావాలి, చూస్తా. ఈ కాగితాలు పిటిషన్లు ఇస్తారు, సంతకాలు మీరు పెడతారు, కానీ అబ్జర్వేషన్ నేను చేస్తా. మంత్రులు వారానికి 2 రోజులు రావాలి, ముఖ్యమంత్రి నెలకు 2 రోజులు రావాలి. గదయ రాజనీతి. గట్ల మనకు పనిచేస్తే ఓట్లు వేస్తారు. కానీ ఇక గెలిచినామని చెప్పి ఊరికే ప్రజలలో తిరిగితే మంచోడో చెడోడు ఇది నాకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, నీకు కొంత ఉంటుంది. ఇట్లా గాంధీ భవన్లో గట్ట సెటరేట్ అవుతుంది. కాబట్టి మన దగ్గర
అధికారం లేకుండా ఉన్న అధికారం ఓసీలకు ఇచ్చి నడపలేకపోతే రేవంత్ రెడ్డి ఒక మునగాని మాట మాట్లాడిండు 29లా ఒక దేశం పేరు చెప్పిండు 36 మెడల్స్ వచ్చినాయి, ఒక్కటి కూడా మెడల్ వస్తలేదు స్పోర్ట్స్లా. నేను తీర్చిదిద్దా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నాడు పిల్లగాడు, నాకంటే పిల్లగాడు మా ఎవరు ముఖ్యమంత్రి, కానీ అవగాహనతో మాట్లాడితే గిడ కొడతాడు. గన్ను ఎడగొట్టాలనే ఒక దుష్మాను గన్నుతో చంపాలంటే ఈడ కాదు కొట్టేది, ఈడ కొడతాడు వస్తాడు. అధికారం ఇచ్చినప్పుడు ఏడ షూట్ చేయాలి ఆడ షూట్ చేయాలి. ఓటర్స్ రియలైజ్ అవుతారు. ఓటర్స్ ఎదురు చూస్తున్నారు అంటారు కదా, ఎవరు దిక్కు లేదు కాబట్టి 2000 తీసుకుంటున్నాడు, ఎవరు దిక్కు లేకపోతే 2500 తీసుకుంటున్నాడు. నువ్వు తిరుగు, నువ్వు బీదోడు. మా ధర్మభుషంకు 350 మంది ఎంపీలు పోటీ చేస్తే ఎత్కి 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 వేసి 3 రూపాయలు ఉంటాయి ఆయన దగ్గర, 500 ఆడుకుంటే 500 చేయందు అంటే డయాస్ మీద ఏమైంది. నా జన్మదిన వేడుకలు అవుతున్నాయి 2004లో బీబీ నగర్రా అంటే ఆయన దేవుళ్ళ అంటాడు. ఒక 2 సార్లు ఎంపీ అయినాడు కూడా డీజిల్కే అడుగుని పోతాడు. అలాంటి వాళ్ళు ఆ ధర్మభూషం అంటే మీరు పనిచేయరు. గట్లాంటి లీడర్ వస్తే సీఎం అవుతారు. ఈడ కూడా కులగన్న చేస్తామంటారు కదా, దాని మీద ఏమంటారు? చేస్తారు. దగ్గరకు వచ్చింది నిన్న కూడా సీఎం కూడా ఒప్పుకున్నాడు, హనుమంతాన్న నిలదీసిండు. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో అయిపోతుంది. అది అయిపోయింది. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ పార్లమెంట్లోనే మెజార్టీ ఉంటేనే కదా ఇవన్నీ. స్థానిక సంస్థల అది అయిపోయినట్టే, ఇక ఎన్నికల ముందు అయిపోతుంది. ఇవి అయిపోతుంది. అయినాకనే ఎన్నికలు చేస్తాడు. పార్లమెంటు అసెంబ్లీలు ఉన్నది. నేను కూడా చెప్తున్నా ప్రజలకు, కేసీఆర్ 1000 కోట్లు పెట్టి యాదగిరి కూడా కట్టించిండు. మరి అక్కడ మున్సిపాలిటీ ఎందుకు గెలిపించలేదు? దేవుడు యాదగిరి లక్ష్మీనరస్వామి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి కదా. దేవునికి రాజకీయానికి సంబంధం లేదు. ఇప్పుడు రాముడు దేవుడే. ఓ బతుకమ్మ ఈవే కవితమ్మ రాకముందుకే బతుకమ్మ అందరు ఎత్తుకుర్రు. నువ్వు వచ్చి బతుకమ్మలు ఆడినావు. ఏమైంది కవితమ్మ? నీ బతుకమ్మ ఎక్కడ వాయే, నీ ఢిల్లీలో ఎక్కడ వాయే, 1,00,000 కోట్ల అధిపతి మీ అయ్యి ఎక్కడ వాయే, ఇవాళ పోయి చిప్పకుడి వస్తాయి. ప్రజలు ఏమంటారు అంటే, ఎవరైతే నీతి ఒక అవకాశం సోనియా గాంధీ ఇచ్చిందో 2 సార్లు వేసారు, నువ్వు కుటుంబ పరిపాలన చేసినావు, పక్కకు పెట్టిరు. అట్లా దేవుని దగ్గర పోయి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని చింత తక్కువ చేస్తలేను, ఆయనకు సంబంధం లేదు ఓట్లతోటి. రామునికి పూజ చేస్తుర్రు, మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ ఓట్లకు ఓట్లు వస్తలేవు? అది కాదయ్యా, మన ఓటరు దేవుడయ్యా. ఓటరు దేవుడిని సంతృప్తి చేస్తే ఓట్లు పడతాయి, ముఖ్యమంత్రి అవుతాం. ఏమంటావు? మరి అంతమంది యాదగిరి నరసింహస్వామికి 1,00,000 కోట్లు తెప్పించుకోవచ్చు కదా, దేవుడు కదా. పర్మిషన్ లేదు. వాళ్ళకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి దేవుళ్ళు. ఆ పరిధిలో వాళ్ళు చేయాలి, ఓటరు పరిధిలో ఓటరు పని చేయాలి, నాయకుడు పరిధి నాయకుడు పని చేయాలి తప్ప నేను దేవుళ్ళకి మొక్కుతా, నేను 1000 కోట్లు పెడతా అంటే కూడా యాదగిరి గుట్టలో గెలిపించలేదు. అంతే. ఇక మొత్తానికి మీ ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తారా చెప్పండి. డిమాండ్ ఏంది? నేను ఏదైతే చెప్తున్నా ప్రజలలో పోవాలి. అన్నం పెడతారా? నేను రాత్రి 11 గంటలకు కొత్తగూడెం పోయినా, నక్సలైట్లు ఎందుకు ఎన్కౌంటర్ అయినని. ఒక నాయకుడు 11 గంటల నాయకుడు మాకు అన్నం పెట్టి తోలిచ్చాడు. నేను ఎప్పుడైనా పర్యటనకు పోతే ఒక కార్యకర్త ఇట్లా తింటా. ఖమ్మం పోతే ఒక నాయకుడు పిలుస్తుంటాడు, రాన్న అన్నం తినిపో అని. హోటలే తినొద్దయ్యా. కార్యకర్త ఇంటికి పోయి నువ్వు ఆ గల్లీలో ఒక సినిమా హీరో వచ్చిండు అంటే ఎట్లుంటుందా? ఆ గల్లీ ఎగిరేసుకొని తింటాడా లేదా, తిరుగుతాడా లేదా? నేను హోటల్లో పొడి తింటేవాడు కాంతాడు. అది తెలుస్తలేదు. ఎన్నికల ప్రచారం ఎట్లా చేయాలో తెలియదు బీసీ నాయకులకు. పొద్దుగాల 6 గంటలకు కార్యకర్త సంతోషపడతారు. కార్యకర్త ఇంట్లోకి వచ్చి చాదాకు బాబు మధ్యాహ్నం ఒకటి పెడతాడు, ఉంటే వాడు పెడతాడు, లేకపోతే పైసలు ఏట పంపించుకొని తిన్నాయా. ఒక 1000 మందికి పెట్టు, పొద్దు మీకు ఒక దగ్గర తిన్నాక రాత్రి 11 ఇంటికి రా. అట్లా తింటే రావాడు ఎవరు తినడు. ఇది రాజ్య నీతి. నా ఎమ్మెల్యే క్యాండిడేట్, నా బీసీ బిడ్డ, వాడు అప్పన్న చేస్తాడో లేకుని నువ్వన్నీ, కానీ ఆడపోయి అన్నం తినాలి ప్రచారంలా. ఒట్టప్పుడు తిరిగావు, ఎలక్షన్లప్పుడు కూడా పోకపోతే ఎట్లా? మా దేవేందర్ గౌడ్ కొడుకు అని ఎప్పుడు 10 ఏళ్ళ కింద ఎమ్మెల్యే ఎంపీని పడితే ఓట్లేద్దామని నేను చూస్తే ఓటే అడగలే. దేవేందర్ గౌడ్కు వీరేందర్ గౌడ్. మరి ఇన్ని వేల కోట్లు సంపాదించి ఏం లాభం ఆయన వాళ్ళయ్యా? ఓటు కూడా అడుకోనికి రాకపోతే ఓ బీసీ దగ్గరికి అంత హీనంగా ఉన్నారా పబ్లిక్? ఎవడైనా సరే తప్పు చేసిన 10 సార్లు పోయినా సరే ఓటరు నన్ను చూసిండు రా పోయి పోలీస్ స్టేషన్కి వచ్చిండు, మంచికి వచ్చిండు, చెడ్డకు వచ్చిండు అని కనికరిస్తాడు. నువ్వు పోలీస్ స్టేషన్ పోవు, మన ఇంట్లో అన్నం తినవు, బూర నడిచే రాజకీయాలకు వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందా? స్టేట్ లీడర్ ఒక సినిమా హీరో
ఒక్కనాడన నా ఇంటికి రాలే. మొన్న బుర్ర నర్సయ్య గౌడ్ బుర్ర నర్సయ్య గౌడ్ బాజాబ్తా చెప్తున్నా, ఒక్కనాడన నా ఇంటికి వచ్చి ఛాయ్ తాగలే. కానీ మొన్న మాత్రం ప్రచారం పోతున్నా అన్న అంటే ఆయనకి ఇప్పుడు ఎట్లా ఒకవేళ మళ్ళీ కూడా చెప్పిన బుర్ర నర్సయ్య, నేను ఒక సర్దార్ పాపన్న హీరోను, తెలంగాణ 119 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గానికి 1000 ఓట్లు నా తరపు నుంచి పడతాయి. కానీ పాపన్న అంటే 10 గుర్రాలు 100 మంది బౌన్సర్లు పోతే ఈయన హీరో నిజమే పాపన్నని ఓట్లేస్తారు. కానీ గుంపులో గోవిందయ్య లెక్క నువ్వు ముంగడ పోతుంటే నీ వెనుక నేను వస్తే దానికి వాల్యూ ఉంటుందా? బుర్రసే మధుయాస్కి ఫోన్ చేసిండు ప్రచారం రావాలని. ఇదే మాట చెప్తే మధుయాస్కి తెలియదు పాపం మంచోడు. అరే జయిందాన్ని ఏందా గుర్రాలు అంటుండు, 100 మంది బౌన్సర్లు అంటుండు. పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు పెళ్లి కొడుకు ఓట్లు ఎట్లా వేసుకోవాలి నీకు తెలియాలి. నేను గినుక తెలంగాణలో ఒక్కరోజు గుర్రాల మీద పోయి తిరిగింది అనుకో, 100 మంది బౌన్సర్లు పెట్టుకొని హీరో హీరో లెక్కవాలి. రేవంత్ రెడ్డి ఎట్లా పోయిండు? పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే మంచి 100 కాలాల్లో పోయిండు. గది నేను కూడా ఎందుకు పోతా అంటే ఆడ చూస్తాడు. కేసీఆర్ ఏం చేసిండు? ఎలక్షన్ 2004లో 2001 శురు చేసిండు. మా హరీష్ రావు ఏం చేసిండు? మావాడు కాలర్ ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్ చేసిండు. 200 మంది కాలర్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే 100 మంది. డీజిల్ మనదే, తిండి మనదే. ఒక సీఎం క్యాండిడేట్ అంటుంటే అట్లా పోవాలి. అట్లా పోతారు ఎవడన్నా? అది రేవంత్ రెడ్డి పోయిండు. మరి మా పొన్నాల లక్ష్మికి ఇచ్చిండు, అట్లా పోయిండా ఎన్నికలప్పుడు? మరి ఏంది ప్రజలే పిచ్చోళ్ళు అనుకుంటారా? ప్రజలంటే వాళ్ళు గెలిచే గుర్రాన్ని కోటేస్తారు, యాది పెట్టుకోరు. ఏదిరా గెలుస్తుంది అనుకుంటాడు. ఓటర్ ఏమనుకుంటారు తెలుసా? బీసీ బిడ్డలు అట్లా పొమ్మంటారు అంతే. మళ్ళా ఇప్పుడు ఓటర్ ఏమనుకుంటారు తెలుసా? కొంతమంది మాత్రమే, ఒక 5% మాత్రమే పార్టీలకు పనిచేస్తూ ఉంటారు 100 మందిలో. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక 30-40% ఏముంటుందంటే ఎవడు మంచి పని చేస్తూ చూస్తాడు. లాస్ట్కు నేను ఒక పోలింగ్ అనుభవంతో చెప్తున్నా, నేను ఒక ఓటర్ను. ఆ పోలింగ్ బూత్ కాడికి పోయినాక అక్కడ 50 మంది కాంగ్రెస్ ఉంటారు, ఇక్కడ 70 మంది బీజేపీ వాళ్ళు ఉంటారు. ఆ జెండాలు పట్టుకున్న వాళ్ళ దాంట్లో ఎక్కువ మెజార్టీ ఎక్కడుందో అరే గీరికేస్తాడు వాడు న్యూట్రల్ ఓటర్ అంటాడు. ఇవాళ భారతదేశంలో ఏమైతే తెలుసా? న్యూట్రల్ ఓటర్ ఇచ్చిన తీర్పే ముఖ్యమంత్రిని చేస్తుంది. నువ్వు 20 మంది, నువ్వు 20 మంది టీఆర్ఎస్, మీరు ఎట్లన్నా మీకేస్తారు. చివరి ప్రశ్న, మల్లన్న గారు ఇచ్చిన పిలుపుకి మీరు ఏమంటారు? గతంలో కూడా ఐక్యం కావాలా, ముందుకు వెళ్దాం అంటున్నారు. మీరేమంటారు? గతంలో కూడా మల్లన్న పిలిచిండు, నేను వచ్చిన ఇదే చెప్పిన, ఇప్పుడు కూడా వచ్చిన. నువ్వు ఎవరినైనా మీరు దూరం చేయదు. గొంగలి పురుగును కాలుచుకుంటున్నాడు కేసీఆర్. ఆ దమ్మాకున్నాడా, దమ్మున్నాడా లేడా, ఈ సైన్యాన్ని మల్లన్న తయారు చేసుకోవాలి. తెలంగాణ 400 100 మందిని ఏకం చేసుకోవాలి. ప్రజలు అంటారా ఫలానా ఆయన బాగా తిరుగుతాడా అని ప్రజలకు రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వస్తే బీసీలో ఆడేదో ఇస్తాడు, 55 మంది వాళ్ళు ఉన్నారు అనుకోకుర్రి, చెప్తున్నా నమ్మకుర్రి. మనం వాళ్ళు ఇవ్వకుండా మనం పార్టీ పెట్టేది ఉంటేనే రాజ్యం వచ్చినట్టు. కింద నుంచి నరుకురామంటారా? అంతే, గ్రౌండ్ నుంచి అంతే. ఓటర్స్ ఎదురు చూస్తున్నారు అంటున్నా కదా. అది ఎవరు రా ఊకే కాంగ్రెస్ ఎందుకు ఆర్పేసుకుంటారు భయ్? బీజేపీ అరే మీరు రారురా, మేము ఓట్లు వేస్తామంటారు. మీరు కరెక్ట్గా ఉంటే ముందుకు రండి. మీరు రాకనే 2000 తీసుకుంటారు ఓటుకొని ఆడంటు. నువ్వు ఇప్పుడు వచ్చినావా, సాగుకు వచ్చినావా, పెళ్లికి వచ్చినావా, ఏడుకు వచ్చినావరా? నువ్వు ఎన్నికలప్పుడు కూడా నా ఇంట్లో వచ్చి అన్నం తినేందుకు రీతి లేదా? నేను పెడతారా పేదోడిని? నేను పేదోడిని పెడతారా? నా ఇంట్లో 4 కుర్చీలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ గది ఎవరికన్నా తెలుసా రీతి? ఎమ్మెల్యేలకు తెలుసా? మనోళ్ళకు పైసలు ఇయ్యరేది, ఓటుకు 2000 ఇయ్యరేది. ఓడి పెడతాం, తిండి రా తింటుంది, శాత కాదా? ఏం చేయమంటావు బీసీలను? ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా అందరూ. ఒకటి ఇప్పుడే అవకాశం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్కు 3వసారి ఇచ్చిరు, కానీ ఇప్పుడు బీసీలు వాడుకోకపోతే బీజేపీకి ఇస్తారు. చెప్తున్నా, వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం సుష్మా స్వరాజ్ వాళ్ళు కొట్లాడారు. చూస్తున్నారు ఓటర్స్ దగ్గర న్యాయం ఉంటుంది. అరే వాళ్ళు కూడా సుష్మా స్వరాజ్ పనిచేసింది పోయి, వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. దీని కనుక బీసీలు క్యాచ్ చేసుకుంటేనేమో బీసీ ముఖ్యమంత్రి, లేకపోతే బీజేపీ. కాంగ్రెస్ అనేది మళ్ళీ గెలుస్తుందా లేదా అనేది సెకండరీ. ఒకసారి అయితే అధికారం ఇచ్చారు, కాపాడుకుంటేనేమో వస్తుంది. ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూస్తుర్రు ఓ బీజేపీ ఆయన బీసీ ముఖ్యమంత్రి అంటే నరేంద్ర మోడీ తీసి పక్కన పెట్టారు. బండి సంజయ్ ఆయనను బీజేపీ అధ్యక్షుని తీసేసి కిషన్ రెడ్డికి 2 పదవులు అవసరమా? బీసీ బిడ్డను తీసేసిరా అంటారు. ఒక కేంద్ర మంత్రి ఎందుకు? ఇది అడిగే మొగోడు లేడా? అడిగితే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాదు.
ఇంటికి రానియాడు. అందుకే బిచ్చపోలి లెక్క తిరుగుతావురు తీసేయంగా మా సుల్తానం అని అడిగే మొగోడు కావాలి. ఏం బండి సంజయ్ తీసినావు, ఇక నువ్వు బీసీ ముఖ్యమంత్రి అంటే తీసాడా పడేసారు. ఇంతకంటే మంచిగా చెప్పాలని ఇంకేం చెప్పాలి చెప్పు. సహాయ హోం మంత్రి ఇచ్చారు కదా, ఇప్పుడు ఇచ్చారు, ఎన్నికలు అప్పుడు ఇస్తే 30 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ గెలుస్తుండే తెలుసా. ఇప్పుడు ఇచ్చిన ఓడిపోయినాక అది కదా. బీసీ నేతలంతా కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పంజాల జయహింద్ గౌడ్ అంటున్నారు. మన బీసీ నేతలంతా కూడా ఐక్యమత్యంగా ముందుకు వచ్చి తమకు కావాల్సిన హక్కులని గట్టిగా పోరాడి తెచ్చుకోవాలని చెప్పేసి పంజాల జయహింద్ గౌడ్ అంటున్నారు. నెక్స్ట్ మరొక చీఫ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.